హాయ్ అండి. రీసెంట్‌గా మేము సంక్రాంతికైతే ఇంటికి వెళ్ళామనమాట. ఇంటికి కాస్త ఒక 4 రోజుల ముందే బయలుదేరాం. అయితే మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతాం. ఎందుకంటే మాకు వెళ్ళడానికి చాలా లాంగ్ జర్నీ అనేది అయిపోతుంది కాబట్టి, అందుకనే మేము బయటే ఫుడ్ ప్రిఫర్ చేయాలనుకున్నాం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అది తినకుండానే బయలుదేరుతాం కాబట్టి, బ్రేక్‌ఫాస్ట్ అనేది దారిలోనే చేసేయాలనుకున్నాం. అయితే ఈసారి హోటల్‌కి కాకుండా మధ్యలో మాకు బెంగుళూరు సిటీ అలాగే హోస్కోటే దాటిన తర్వాత హైవే రోడ్‌లో సైడ్‌కి ఇలాగా ఫుడ్ పాయింట్స్ అవి కనపడ్డాయి. జనరల్‌గా అయితే హోటల్‌కే వెళ్తాం కానీ ఈసారి ఎందుకో ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం అనిపించి మేమైతే ఇక్కడ ఆగాము. అయితే ఇక్కడ ఏంటంటే మేము ఏదో ఒక టిఫిన్ చెప్దాం అనుకునే లోపు వాళ్ళేం చెప్పారంటే 80 రూపీస్‌కే అన్‌లిమిటెడ్ టిఫిన్ అని చెప్పారనమాట. ఏ టిఫిన్ అయినా తినొచ్చు అని చెప్పారు. మేమెప్పుడు ఇలాంటి ప్లేసెస్లో అయితే ట్రై చేయలేదు. కొంచెం లొకేషన్ అది పీస్ఫుల్గా చెట్ల మధ్యలో ఇలా ఉండేసరికి సరే కదా అని చెప్పి మేము టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. మాకు నచ్చిన ఫుడ్ అది మాకు నచ్చినంత అయితే తినేసామన్నమాట. అయితే చట్నీలు పూరీలో కర్రీ అంతా యావరేజ్గా ఉన్నా కూడా టిఫిన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయని చెప్పాలి. హోటల్కి ఏమాత్రం తీసిపోదు. ఇంకా హైజీనిక్ విషయానికి వస్తే అది లోపల హోటల్లో తిన్నా ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఇక్కడ ఎలా ఉంటుందనేది మీకు కనిపిస్తూనే ఉంది. కాకపోతే ఇక్కడ పర్సన్స్ అయితే కొంచెం హైజీనిక్గానే ఉన్నారు. బయట టిఫిన్ చేయాలి తప్పదు అన్నప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి అలా తినేయడమే. ఏ మాట కామాటే చెప్పాలి కానీ 80 రూపీస్కి టిఫిన్స్ అయితే మాత్రం వర్త్ అనే చెప్పాలి. పూరి, తట్టె ఇడ్లీ, మసాలా దోశ, రైస్ ఐటమ్స్ అయితే మాత్రం మాకైతే చాలా టేస్టీగానే అనిపించాయి. మీరు ఇటు సైడ్ వెళ్తే ఒకసారి అయితే ట్రై చేసేయండి.